హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్‌సీపీ ఓటమి చెందిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలని మనం చూస్తూనే ఉన్నాం. సో, మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలవ్వచ్చు, కార్యకర్తలవ్వచ్చు, నాయకులవ్వచ్చు, ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడే సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3 తారీఖు నుంచి 25 వరకు విదేశీ పర్యటనలో ఉండబోతున్నారు. మరి ఆయన విదేశీ పర్యటనలో ఉంటే వైఎస్ఆర్‌సీపీలో ఏదో జరగబోతుంది. ఉన్నటువంటి పార్టీ నేతలు చాలామంది పార్టీ మారబోతున్నట్లు తెలుస్తుంది. కానీ మేము ఎటువంటి పార్టీలు మారమంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మాటిచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఆ మాటని ఎవరు ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనే అంశం గురించి డిస్కస్ చేద్దాం. సో, ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఎంకే రావు గారు. సో, సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఆ పార్టీలో జరిగిన పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. సో, చాలా మంది కీలక నేతలైతే పార్టీని మారారు. సో, మారబోతున్నారు గూడా. సో, రాజ్యసభ ఎంపీల దగ్గర నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా ఒక ఇద్దరు అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా గానీ ఇండైరెక్ట్‌గా అయితే రాజీనామా చేసినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గనక ఫారెన్ ట్రిప్ వెళ్తే మాత్రానికి ఆ పార్టీలో కీలకంగా ఏదో జరగబోతుంది. ఉన్న కొద్దిమంది నేతలు కూడా పోబోతున్నారంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో, మరి ఇది ఏ కోణంలో చూడొచ్చు? అసలు ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్‌సీపీ? జగన్మోహన్ రెడ్డి గారు విదేశ పర్యటన చేసినా, లేదా స్వదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నా గాని, ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళని ఆయన ఆపే స్థితిలో లేరు అన్నదే పచ్చి వాస్తవం. ఎందుకు అంటే, ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఉండగానే ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసి వేరే పార్టీలలోకి వెళ్ళడానికి చూస్తున్నారు. అదే విధంగా ఒక ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారనేటువంటిది మనకు తెలిసిందే. అందువలన ఆయన ఉండి గూడా మరి వాళ్ళ రాజీనామాలని నివారించలేకపోయారు అనేటిది మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. లేదు, ఒక ఇద్దరు ఎంపీలు మేము పార్టీని ఫిరాయించము, మీతోనే ఉంటాము అని చెప్పేసి బహిరంగంగా మీడియాతో గూడా చెప్పారు. కానీ ఇవాళున్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక ప్రకటన చేస్తే తర్వాత మళ్ళా ఒక గంట తర్వాత ఆ ప్రకటన మీద నిలబడతారనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఏదో ఒత్తిడిలో లేదా మరో కారణంతోటే ఆ విధంగా చెప్తారు తప్ప మరొకటి కాదు. ఉదాహరణకి అయోధ్య రామిరెడ్డి సోదరుడిగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ విధమైనటువంటి ప్రహసనం రాజీనామా చేశారు. తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరటం. ఇటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసాం. అందువలన ఇప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారా? లేదా? అనేటువంటిది డెఫినెట్‌గా ఇప్పటికీ అనుమానమే. వెళ్ళిపోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయని కూడా చెప్తున్నారు. ఒకవేళ వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి కీలక నేతలంతా పోతే ఇప్పటికే కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నట్టు ఒక వార్త వినిపిచ్చింది. బీజేపీలో విలీనం చేయబోతున్నట్టు మరో వార్త వినిపిచ్చింది. ఒకవేళ ఇవన్నీ గనక జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్‌లో విలీనం చేసినా, లేకపోతే బీజేపీలో విలీనం చేసినా గాని, గుంపులో గోవింద అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రత్యేకత లేదా జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రిప్ అనేటువంటిది ఆయా పార్టీల మీద ఉండదు. ఎందుకంటే ఇతర శక్తులు ఆల్రెడీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతో పాటు ఒక టీమ్ లీడర్‌గా ఉండాలి తప్ప మొత్తం నాయకుడిగా, అధినాయకుడిగా ఏది పడితే అది ఇప్పుడు వైసీపీలో ఆయన ఏది చెప్తే అది. నందంటే నంది, పందంటే పంది అన్నట్టుగా ఉంది. అటువంటి పరిస్థితి ఒక జాతీయ పార్టీలో చేరితే అటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోతారు. అందువలన రెండవది, ఇంతగా జనం నుంచి వేరుపడి ఇన్ని కేసులు ఉండి, ఈ ఆయన వ్యక్తిగత ప్రవర్తన మీద లేదా పార్టీలో ఉన్నటువంటి నాయకులతో వ్యవహరించినటువంటి తీరు మీద గతంలో అనేక విమర్శలు చేశారు. ఆ కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఆ బీజేపీ కూడా విమర్శలు చేసింది. అటువంటి వ్యక్తిని లేదా అటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీని విలీనం చేసుకునేటప్పుడు ఆయనకి ఏమి గౌరవం మిగులుతుంది? ఏమి గౌరవం ఇస్తారు? అనేటువంటిది ప్రశ్న. డెఫినిట్‌గా చులకనైపోతారు తప్ప ఒక పార్టీలో విలీనం అయితే ఆయనకి దక్కే గౌరవం ఏముండదు. రెండోది, అట్లాంటి విలీనాన్ని అసలు ఆ పార్టీలు అంగీకరిస్తాయా లేదా అనేటువంటిది కూడా సమస్యే. ఎందుకు అంటే ఆ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరతామంటే చేర్చుకుంటారు తప్ప, మొత్తంగా పార్టీని విలీనం చేసుకోవడం అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతుంది. అందుకని అటువంటి వాషింగ్ పౌడర్ నిర్మా అనేటువంటి విమర్శ ఎదుర్కోవడానికి కాంగ్రెస్ గాని, బీజేపీ గాని వాళ్ళు సిద్ధంగా ఉన్నాయా అంటే, సిద్ధంగా ఉన్నట్లయితే కనిపించటం లేదు అనే చెప్పుకోవాలి.
వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి అందరూ కాకపోయినా కొంతమంది నేతలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీ మారబోతున్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ మిగతా వాళ్ళ విషయం పక్కన పెడితే ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వాళ్ళు కానీ, లేకపోతే బీదా మస్తాన్ ఇలాంటి వాళ్ళు కాకుండా ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారడం వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. ఆయనే కావాలని మార్పిస్తున్నారు. బికాజ్ ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని ఆయన ఎంతో కొంత ఉపశమనం పొందడం కోసమే ఈ పార్టీ మార్పులు అని ఒక వార్త కూడా వినిపిస్తుంది. సో, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఇవాళ రాజ్యసభలో బీజేపీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి మెజారిటీని తెచ్చుకుంది. అందువలన ఈ వీళ్ళని అవసరం ఉందా లేదా అనేటువంటిది అది వేరే అంశం. ఎవరినైనా చేర్చుకుంటారు. కానీ వీళ్ళ మీదనే ఆధారపడేటువంటి పరిస్థితి అయితే ఇవాళ బీజేపీకి లేదు. బీజేపీకి కొత్త మిత్రులు వచ్చారు. అందువలన మరి మీరు చెప్పినటువంటి పేర్లు గల వాళ్ళు ఏ పార్టీలో చేరతారు లేదా అందులోనే ఉంటారా అనేటువంటిది ఇప్పటికైతే ఊహాగానాలే. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు 11 మందిలో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు. 11 మందిలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి సభ్యత్వాలు నిలుపుకోవాలంటే 8 మంది సభ్యులు ఫిరాయిస్తే ఆ 8 మంది మిగులుతారు. అంటే ముగ్గురు మిగులుతారు. కానీ ఆ 8 మంది అనేటువంటి దానికొచ్చేసరికి వాళ్ళు ఏ పార్టీలో చేరతారో ఇంకా ఆ 8 మంది సమకూరేటువంటి పరిస్థితులు కూడా ఇప్పటికైతే కనపడట్లేదు. అందుకని ముందు ఒక ఇద్దరు చేత వ్యూహాత్మకంగా రాజీనామా చేయించినట్టుగా కనిపిస్తా ఉంది. బీదా మస్తానరావు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ. అప్పుడు మిగిలినటువంటి 9 మందిలో 6 వస్తే పార్టీ చీలిక అనేటువంటిది సంపూర్ణమవుతుంది. మరి అటువంటి 6 తోటి ముందు బీజేపీలో చేరతారా? జనసేనలో చేరతారా? లేకపోతే తెలుగుదేశంలో చేరతారా? అనేటువంటి ఊహాగానాలు అనేకం వస్తున్నాయి. అందువలన ఏం చేస్తారనేటువంటి ఒక ప్రశ్న అయితే, ఒకవేళ మొత్తంగా రాజీనామా చేస్తే, ఈ 3 పార్టీలు వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేసుకుంటాయి? అందుకని వాళ్ళు రావడానికి సిద్ధంగానే ఉంటారు. మళ్ళా అదే పదవుల్లో వాళ్ళని గనక గెలిపించడానికి అవసరమైన మెజారిటీ అసెంబ్లీలో ఉంది గనక తెలుగుదేశం పార్టీకి అది చేస్తారు. కానీ వాళ్ళందరిని గనక చేర్చుకున్నట్లయితే ఆ 3 పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు గాని, కార్యకర్తలు గాని జీర్ణించుకునేటువంటి పరిస్థితి వాళ్ళలో ఉందా అంటే లేదనే చెప్పాలి. మరి దాన్ని బలవంతంగా అణిచిపెట్టేసి కార్యకర్తల మనోభావాలని దెబ్బతీసి మరి నాయకులు వాళ్ళని చేర్చుకుంటారా? చేర్చుకుంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఎందుకంటే చూసాం. పోతుల సునీత అనేటువంటి ఎమ్మెల్సీ రాజీనామా చేసిన ఎమ్మెల్సీ తెలుగుదేశంలో చేరతామంటే చేర్చుకోవద్దని చెప్పేసి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌతు శిరీష గారు ఓపెన్ గానే చెప్పినటువంటిది మనం చూసాం. అందువలన ఇది వైసీపీ కంటే ఇవాళ వీళ్ళని చేర్చుకునేటువంటి పార్టీలకే ఒక పెద్ద సమస్యగా మారిపోతుందనేది నా అభిప్రాయం. థాంక్ యూ సార్.